షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is the harvest is plenty, the laborers are few. కోత విస్తారము, పనివారు కొద్ది మాత్రమే. God needs laborers. దేవునికి పనివారి యొక్క అవసరత ఉన్నది. The text is from the Gospel according to Matthew chapter 9 verse 37. కోత 38. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనునని తన శిష్యులతో చెప్పాను. కోత విస్తారం ఇక్కడ గమనించినప్పుడు ప్యాడీ ఫీల్డ్ ఇక్కడ అంతా కూడా చాలా పెద్ద ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, ఇక్కడంతా కూడా కోత విస్తారం ఉన్నది. ఇక ముస్లిం సహోదరుని అడిగారు మా టీం వీడియో తీసుకుంటే వాడు సంతోషంగా వారు ఒప్పుకున్నారు. గమనిస్తే అంతా ప్యాడీ ఫీల్డ్ ఇక్కడ అంతా కూడా కంప్లీట్గా చూడవచ్చు. మీరు ఇక్కడ కోత విస్తారంగా ఉన్నది. యేసు ప్రభు ఆ ఫీల్డ్స్ చూపిస్తూ, పొలాలు చూపిస్తూ కోత విస్తారంగా ఉన్నదన్నాడు. పనివారు కొద్దివారే అన్నారు, కొద్దిగా ఉన్నారు. God needs laborers to work for him. Nobody is there to meet the needy people. ఆ తెల్లవారి కోతకు వచ్చినవి అవి నేలను ఒరిగే ప్రమాదం ఉన్నది. అవి నేలను ఒరిగిపోకముందే పంట కోసేవారు కావాలి. ద హార్వెస్ట్ ప్లెంటీ, కోత విస్తారంగా ఉన్నది. కాబట్టి మిషన్ ఫీల్డ్ గమనించినప్పుడు విస్తారమైన సేవ ఉన్నది, కానీ సేవకులు కొద్దిగా ఉన్నారు. టు మీట్ ద పీపుల్ హు ఆర్ హంగ్రీ, హు ఆర్ డిప్రెస్డ్, హు ఆర్ అప్రెస్డ్, హు ఆర్ కంప్లీట్లీ డిసార్టెన్, నిరాశలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నవారు, కృంగిపోయిన వారు ఎందరో నేటి సమాజంలో కనిపిస్తారు. Somebody should go to them. Somebody go and to meet them in their difficulties, in their sorrow, in their agony, in their anguish. వారి కష్టములో పాలు పుచ్చుకోవడానికి, వారు దర్శించి వారిని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, వారు చేతునివ్వడానికి God needs laborers to work in the mission field. ఈనాడు గమనించేటప్పుడు మిషన్ ఫీల్డ్ అనే పరిచర్య కుంటుపడుతున్నది. సంఘములు దాని మీద దృష్టిని సారించాలి. టు సెండ్ పీపుల్ టు ద మిషన్ ఫీల్డ్. అనేక స్థలములు నిజముగా పైరు కోతకు వచ్చి ఉన్నది కానీ వచ్చేవారు లేరు. కాబట్టి ప్రభు అన్నాడు కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి God needs people to work among them, to meet the people who are in distress. వారిని కలుసుకోవడానికి, వారు లేవనెత్తడానికి, వారి జీవితం మంటిపాలు కాకముందే వారు రక్షించడానికి పనివారు చాలా మంది కావలసినది. దేవుని యొక్క పరిచయలో గమనించినప్పుడు there is a need of laborers. సేవకుల కొరత ఎంతగానో ఉన్నది. కాబట్టి ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకనగా తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొని దర్శిస్తూ చెప్పాను. దేన్ని వేడుకోవాలి? ప్రభు భారతదేశం దృష్టించము నాయన, పనివారిని లేవనెత్తను తండ్రి. నేను క్రైస్తవ సంఘమును పనివారిని పంపేవారుగా ఉండాలి. ఏ రీతిగా అంత్యయుగ సంఘము అపొస్తలుల పౌలును బర్నబాను పంపారో, వారు ప్రార్థించి పరిశుద్ధాత్మ దేవుడు బర్నబాను పౌలును
సేవ కొరకై ప్రత్యేకించి చెప్పగా, పని కొరకై పనివారుగా చెప్పగా వారు చేతి నుంచి ప్రార్థించి పంపారు. ఆసియా ఖండంలో, ఐరోపా ఖండంలో అపొస్తలుడైన పౌలు పనివాడుగా ఉంటూ వాడు సేవ జరిగించారు. అనేక ఆత్మ రక్షించి అనేక సంఘములు స్థాపించారు. కాబట్టి చర్చి ఇలాంటి విజన్ కలిగి ఉండాలండి. ప్రతి చిన్న సంఘమే కావచ్చు, పెద్ద సంఘం కావచ్చు, టు సెండ్ పీపుల్ into the world to make disciples of all nations. కాబట్టి ప్రియులారా, కోత విస్తారం పనివారు కావాలి. కాబట్టి పనివారి కొరకు ప్రార్థిద్దాం. నువ్వు ఆ పనివాడుగా ఉంటానికి సిద్ధంగా ఉన్నట్టయితే నీ జీవితాన్ని సమర్పించుకో, ప్రభు కొరకు పనిచేయి, బహుమానం అందుకో. ప్రార్థన చేసుకున్నాం. స్తుతికి పాత్ర మహోన్నతుర, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్న సెలవిచ్చారు మా తండ్రి. పనివారు కావాలి ప్రభువా. ఆ పనివారు లేవనెత్తగలందుకు పనివారిని పంపే సంఘాలుగా మా సంఘాలు ఉండటానికి తండ్రి కృపనివ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.